నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్ మళ్ళీ బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్‌లో కూడా కంప్లీట్‌గా ఏదైతే ప్రతిపక్షంగా ఎదుర్కొన్నటువంటి ఒక శక్తి లేదన్నట్టు కంప్లీట్‌గా అర్థమైపోతుంది. అది గాక ప్రతిపక్ష హోదా కూడా లేదని చెప్పి అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి తరుణంలో బెదిరింపులకు దిగుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళ పేరు మీ ఇష్టం వచ్చిన బుక్కులు రాసుకోండి, అది రెడ్ బుక్కా, బ్లూ బుక్కా, ఏ బుక్ అయినా పర్లేదు, కానీ ఎక్కడోసారి ఈడ్చుకుని వద్దా అని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలోనే పోలీసులు గుడ్డలు కూడా తీస్తానగానే మహిళా పోలీసులు చెప్పారు. ఇప్పటికీ బహిరంగ క్షమాపణ ఇప్పటికీ చెప్పకుండానే ఈరోజు ఖచ్చితంగా వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా అరెస్టులకు సిద్ధమైతేనే పార్టీలో ఉండండి అని చెప్పి సంకేతాలు వదులుతున్నారు. అదిగాక గతంలో చూసుకుంటే ఇప్పటికే వల్లంనేని వంశీ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ తరఫున చాలామంది జైలుకి వెళ్ళిన వాళ్ళు, జైల్లోకి వెళ్ళే వాళ్ళు మాత్రమే వైసీపీలో ఉండండి అని చెప్పేసి అనేదాన్ని ఎలా చూడాలి? దాంతోపాటు ఈ బెదిరింపులు కావచ్చు, పోలీసులను బెదిరించేటువంటి యొక్క వైఖరి కావచ్చు, దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ప్రతిసారి అదే స్క్రిప్ట్. సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కొచ్చి మరి మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అలాంటిది ఇస్తామని ఆయన మాట్లాడే విధానం. అంటే మళ్ళీ నేను సీఎం హోదాలోకి వస్తాను, మరి హోమ్ మినిస్టర్ నిన్నే ప్రకటించినట్లుంది ఆవిడ. మరి ఈయన సీఎం ఎప్పుడు కావాలి, అక్కడ ఆవిడ హోమ్ మినిస్టర్ ఎప్పుడు కావాలి అని అంటే నిజంగా ఇదంతా జరిగే పనేనా? ప్రజలు అంటున్నారు 5 సంవత్సరాలు ఆల్రెడీ సినిమా చూపించారు, అయిపోయింది, ఇప్పుడు ఆ ఓపిక తీరిక మా దగ్గర లేదు, ఇంకా చాలు, ఆల్రెడీ ఆయన పేర్లు రాసుకోండి అంటే వీళ్ళ పేర్లన్నీ ఎఫ్ఐఆర్ లో ఉంటున్నాయి, ఇంకా ప్రత్యేకంగా ఇంకెక్కడ రాయాలి అనేది ఈ రోజున వినిపిస్తున్న మాటలు. మరి వీళ్ళు చేసిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, రాక్షస క్రీడ, రక్త చరిత్ర. జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి సినిమా అంటే ఈయన చూపించే సినిమా ఏంటంటే రక్త చరిత్ర. అదేవిధంగా హర్రర్ మూవీస్ అయ్యే ఉంటాయి ఈయన చరిత్రలో. మరి వీళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే నడిపించారో మనం చూస్తూ ఉన్నాం. గతంలో వీళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు చేసింది ఏంటి, మరి ఈయన ఏ విధంగా 10th క్లాస్ పేపర్లు కొట్టేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం. ఎన్ని విధాలుగా అంటే నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, నాతో పాటు మీరు కూడా నా చరిత్రని ఆదర్శంగా తీసుకోండి, మరి నా కథను ఆదర్శంగా తీసుకోండి, నా ఫోటోలు మీ ఇంట్లో పెట్టుకోండి అని గతంలో చెప్పిన మాటలు మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నారు. అంటే భయపడకండి, నేను కూడా భయపడట్లేదు, అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్దాము, శిక్ష అనుభవిద్దాము, రెడీగా ఉండండి, మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అనే పరిపాలన వస్తుంది అని అంటే జనం అనుకుంటుంది ఏంటంటే 0.5 మాటలు అని ప్రజలు అంటున్నారు. ఏ విధంగా చూడాలి? నిజంగా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది, ఎందుకు ప్రజలు ఈ విధంగా ఆలోచిస్తున్నారంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క ఓటర్కి గన్ను గురిపెట్టి ఓట్లు వేయించుకుంటారు. అదే జరిగిద్ది. జగన్ అంటే గన్తోనే వీళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తారు, ఆల్రెడీ నడిపించారు. ఇంత చేసిన వీళ్ళకి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసిన 2019లో వీళ్ళు నాసిరకం మద్యాన్ని తయారు చేయటం కాదు, అమ్మటమే కాదు, దాని మీద దోచుకోవటమే కాదు, మరి ఏదైతే ఖజరహో లాంటి మంచి మంచి బ్రాండ్లు ఉన్నాయో వాళ్ళను కూడా గన్నులతో గురిపెట్టి మరి ఆ మద్యం తయారీని నిలిపివేసి అదే పేరులతో వీళ్ళు నాసిరకం మద్యాన్ని సరఫరా చేయటం. ఇలాంటి వ్యక్తులు సినిమా చూపిస్తారు ఏంటంటే రక్త చరిత్ర మాత్రమే ఉంటుంది. మరి చూసాం వైఎస్ వివేకానంద రెడ్డి గారి రక్త చరిత్ర అనేది ఏం జరిగిందో. మరి అదే విధంగా ఆయన చంపేయటమే కాదు, ఆయనతో పాటు ఎంతమందిని వీళ్ళు బలి తీసుకున్నారు. ఇన్ని రకాలుగా వీళ్ళ చరిత్ర ఉన్నప్పుడు ఇంత నీచమైన చరిత్ర అన్న వీళ్ళు చరిత్రహీనులే గాని చరిత్రలో ఎప్పుడూ కూడా మేమేదో రాజ్యాధికారం మళ్ళీ వస్తాం, మళ్ళీ ప్రజలకు ఏదో చేస్తాం అనేది మాత్రం ఎవ్వరూ కూడా నమ్మట్లేదు. దాని యొక్క హాస్యాస్పదంగానే తీసుకుంటున్నారని ఇది ఈ రోజున మనకు అనిపిస్తున్న విషయం. అయితే అదిగాక జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా నేను చేయలేకపోతున్నాను అంటే అంత దౌర్జన్యాలు చేయలేకపోతున్నాను అని చెప్పి తను మాట్లాడుతున్నారు. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అనేది కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఈ సంవత్సరంలో ఏదైతే 11 నెలల ఈ యొక్క కాలంలో అది ఎవరెవరికి అంటే మెగా డిఎస్సి చేయలేడు జగన్. అదేవిధంగా చూసుకుంటే రైతులకు సంబంధించి ఎటువంటి కరెక్ట్గా 48 గంటల్లో డబ్బులు వేయడం అది అవ్వలేదు. అదేవిధంగా చూసుకుంటే యువత కావచ్చు, మిగతా మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరికి వాళ్ళకి తగినటువంటి ఒక హెల్ప్ చేస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ చేయలేనని చెప్పేసి అంటున్నాడా జగన్? లేదంటే నేను చంద్రబాబు నాయుడు నేను చేయలేను అని చెప్పేసి ఎందుకన్నాడు, దేని గురించి అన్నాడంటే ఏం చెప్తారు? ఇప్పుడే కాదండి, గతంలో కూడా చాలా సార్లు ఆయన అదే మాట మాట్లాడాడు. అంటే
చంద్రబాబు నాయుడు గారికి మొన్న బిల్ గేట్స్ లేఖ రాశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే అందరూ కూడా జైలు గేట్స్. అక్కడ జైలు గేట్సే కనిపిస్తున్నాయి మనకి. జైలుకి వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మరి బిల్ గేట్స్ లేఖ రాసి మరి బాబు గారి గురించి ఏం మాట్లాడారంటే అక్కడ ప్రజల గురించి, రాష్ట్రం గురించి, రైతుల గురించి, యువత గురించి, విద్యార్థుల గురించి ఇంతమంది ఆలోచిస్తున్న మీ ఆలోచన విధానం మమ్మల్ని ఎంతో ఆనందింపజేసింది. అదేవిధంగా ఢిల్లీలో చర్చ కూడా చాలా ఆనందదాయకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఏంటి? ఈయన ఏ విధంగా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా అప్పు ఇవ్వద్దు రాష్ట్రానికి అని చెప్పేసి వీళ్ళు లేఖలు రాయటం, అదే విధంగా చూస్తే ఎక్కడ కూడా మరి ఏది చేయబోయినా కూడా కుటుంబ ప్రభుత్వం అంటే రాష్ట్రానికి నిధులు తీసుకురావటం కానివ్వండి, ఉద్యోగాల సంకల్పన కానివ్వండి, అదే విధంగా మరి వైజాగ్ కొన్ని సంబంధించిన భూములు కేటాయించడం అన్నిటి మీద కూడా వీళ్ళ నీచమైన చరిత్రను రాసుకుంటానే వచ్చారు తప్పించి ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి, ఆయన ఉన్నత స్థానానికి, ఆయన ఒక ఏదైతే ఉందో ఆయన చేసిన పనులే ఆయనకి కిరీటం మనం చూస్తున్నాం. మరి అట్లాంటిది ఇతన్ని పోల్చుకోవాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వీళ్ళ అన్ని కూడా జిత్తులు మారి నక్క యొక్క వేషాలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఎక్కడికక్కడే గుంట నక్క వేషాలు, జిత్తులు మారి నక్క యొక్క ఆలోచన విధానం. మరి ఇట్లాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు వేరే విధానంతో ఆయన ఆలోచన విధానంతో ఆయన మాట్లాడాడేమో కానీ నిజంగా ప్రజలైతే ఈ రోజున అనుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి మీకు సంబంధం లేదు. ఆయన ప్రజల గురించి ఆలోచిస్తారు, రాష్ట్రం గురించి ఆలోచిస్తారు, రాజకీయాల గురించి కాదు అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సినిమా చూపిస్తాను, పోలీసులను బట్టలోడ తీసుకొడతాను, లేకపోతే అందరూ జైలుకి వెళ్ళండి, ఇదా మీరు ఇచ్చే పిలుపు? ఇదా మీరు చెప్పేది? మీ నాయకులకు ఏ విధంగా మీరు మెసేజ్ ఇస్తున్నారు? లేకపోతే మీ కార్యకర్తలకు ఏవైతే మెసేజ్ ఇస్తున్నారంటే ఈ రోజును చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇవి. సినిమా చూపిస్తానంటే ఆల్రెడీ సినిమా చూపించారు 5 సంవత్సరాలు, మరి ఇంకేం సినిమా చూపిస్తారు? అంటే ఆల్రెడీ ఒక రక్త చరిత్ర నడిచింది, ఇంకో రక్త చరిత్ర నడిపించబోతున్నారా? నడిపిస్తారా? మరి లేకపోతే మీరు జైలు చరిత్ర రాసుకోవాల్సిందే కానీ రక్త చరిత్ర లాంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయి హర్రర్ మూవీస్ చూపిస్తానని ఇంకా ప్రజలు ఎవరు కూడా ఉపేక్షించరు. కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టినా కూడా ఇంకా అవి కూడా నెక్స్ట్ అది కూడా ఉండదు, ఇంకా పార్టీనే లేదు తుడిచిపెట్టుకుపోతుంది అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్. అయితే అది కాక 2024లో సినిమా ఏదైతే ఇప్పుడు జగన్ చూపిస్తా అంటున్నాడు 2.0లో, కానీ జగన్ కి సినిమా చూపించేశారు కదా ఏపీ ప్రజలు. దాదాపు 151 టికెట్లు తెగాల్సింది కరెక్ట్ గా 11 టికెట్లు తెంపి పక్కన కూర్చోబెట్టినప్పుడు అటర్ ఫ్లాట్ సినిమా అయినప్పుడు జగన్ 1.0, జగన్ 2.0కి ఎవరన్నా వస్తారా ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? ఎవరు రారు, ఇంకెవరు వస్తారండి? ఆల్రెడీ అయిపోయింది. ఈ రోజున ఆయన ఆడియన్స్ ఎవరంటే మరి రాజకేశరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మరి సజ్జల శ్రీధర్ రెడ్డి, ఒకరా ఇద్దరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ విధంగా చూసుకుంటూ పోతే వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, ఇంకా బోరెడంత మంది ఉన్నారు వీళ్ళ బ్యాచ్. ఇంకా వీళ్ళందరూ కూర్చొని మరి ఈ రోజున వాళ్ళందరూ కూడా కోర్టులో మాకు ఏదో గొంతెమ్మ కోరికలు కోరుతున్నారంట. అంటే బెయిల్ మీద ఉండి కూడా వీళ్ళ ఆలోచన విధానం చూడండి, ఇంకా రాష్ట్రం మీద పడి తిందామనే పంది కొక్కుల్లాగా. మరి ఒకరికేమో పీనట్స్ కావాలంట, ఇంకొకరికేమో దిండు పరుపు కావాలంట, మంచం కావాలంట, ప్రత్యేకమైన ఒక బ్యారెక్ కావాలంట. మరి ప్రజలు అంటున్నారు ఇంకెందుకు ప్యాకలు అన్ని సప్లై చేయండి, ఇదంతా కూడా వాళ్ళకి ఊడిగం చేస్తున్నట్లుంది కానీ వాళ్ళని ఏ విధంగా కూడా శిక్షిస్తున్నట్లు అక్కడ లేదు మరి అని చెప్పేసి ప్రజల పోలీసుల పట్ల ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళో అధికారులు వాళ్ళని వీళ్ళు మరి ఇబ్బందికరంగా ఉంది ప్రజలకు ఇట్లాంటి పరిస్థితి, ఒక కామన్ మ్యాన్కి ఇవన్నీ కల్పిస్తారా? మరి ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు ఒక దుర్మార్గమైన ఇట్లాంటి నీచులకు చూపిస్తున్నారు, మరి ఎందుకు కల్పిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఆ సినిమా చూడటానికి వస్తారంటే వీళ్ళందరూ కూర్చొని జైల్లో కూర్చొని సినిమా వీళ్ళ కబుర్లు వీళ్ళే కథలుగా చెప్పుకోవాల్సిందే తప్పించి ఎవ్వరూ కూడా వీళ్ళ వెనక నిలబడరు అనేది మనకి ఈ రోజున కనిపిస్తుంది. అది కాక మనం చూసుకుంటే నిన్నటి ప్రెస్ మీట్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపక్వత చెందిన రాజకీయ నాయకుల్లాగా మాట్లాడా, లేదా నిజంగా ఒక 5 ఏళ్ళు సీఎంగా చేశాడు, దాదాపు ఒక 5 ఏళ్ళు దాదాపు ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు, ఇంత రాజకీయంగా ఎన్ని సంవత్సరాలు ఉంటూ అసలు పరిపక్వత చెందిన రాజకీయ నాయకుల్లాగా మాట్లాడాలి లేదంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే పేపర్ లేకుండా మాట్లాడారా, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడారా? ఎవరైనా ఆ పేపర్ మీద రాసిస్తేనే ఆయన మాట్లాడతారు. ఎక్కడైనా ఒక్క మాట ఎప్పుడు మాట్లాడే మాటలైనా కూడా ఆయనకు పేపర్ మీద రాసివ్వాలి. అది కూడా సరిగ్గా చూడటం చదవటం ఆయనకు రాదు. తెలుగుకే తెగులు పట్టిస్తున్నాడు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి అట్లాంటి వ్యక్తి పరిపక్వత ఎక్కడి నుంచి వస్తుంది? పరిపూర్ణమైన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు చరిత్రహీనులు, ప్రజలకు ఎటువంటి
సౌకర్యాలు కానీ వాళ్ళ గురించి ఆలోచించడం కానీ వాళ్ళకి ఏదైనా మంచి చేద్దామనే ఆలోచన లేని వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తులకి పరిపూర్ణత కానీ పరిపక్వత కానీ లేకపోతే జ్ఞానం కానీ ఏది ఉండదు. ఇట్లాంటి వ్యక్తులను ఎలా చూడాలంటే చరిత్రహీనులుగానే చూడాలి. వీళ్ళు ఎప్పటికైనా సరే వీళ్ళొక మచ్చ రాష్ట్రానికి. వీళ్ళ చరిత్ర ఎలా మిగిలిపోతుందంటే మనం చూస్తే ఎవరైతే లా స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళకి కొన్ని ఏదైతే క్రిమినల్ కేసులు ఉంటాయో వాటిల్లో మిగిలిపోతుంది అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్ ఇంతకాలం అయినా సరే మళ్ళీ పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో కూడా సేమ్ అదే సినిమా చూపించడం కావచ్చు, లేదంటే పేర్లు రాసుకోవడం కావచ్చు, లేదంటే హత్యల గురించి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికైనా మానుకోవాలని కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.